పెద్దపూర్ కూడా పెట్టిండు. అది సిలబస్ మెరిసిపోయిండు. ఇలాగ సాంక్షన్ పుట్టిన పెద్దపూర్ పుట్టింది. నిన్న ముఖ్యమంత్రి గారి సహకారంతో అదేవిధంగా పంచాయతీరాజ్ మాత్యులు సీతక్క గారి సహకారంతో గత 15 నెలల నుంచి వెళ్ళి ఈ కొండ్రికాయల బ్రిడ్జ్ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నది. అందులో భాగంగా మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సీతక్క గారికి ఇది కొన్ని దశాబ్దాల కోరిక. కొండ్రికాయల బ్రిడ్జ్ అన్నది ఎన్నో గ్రామాలకు లింక్ రోడ్ అవుతా ఉన్నది. దీన్ని పరిష్కారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని విన్నవించడం, మరి నేను కూడా ఒక రిప్రజెంటేషన్ కూడా మరి నా లెటర్ ప్యాడ్ ద్వారా ఇవ్వడం, మరి ప్రభుత్వం దానికి సానుకూలంగా స్పందించి నిన్న 6,80,00,000 రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది. మేము ఈఎన్సీ గారి దగ్గరికి వెళ్ళినాం. ఈఎన్సీ గారి దగ్గరికి వెళ్ళి మరీ ఫాలోఅప్ చేసి మరి ఇది ఎంతైనా అవసరం ఆ ప్రాంత ప్రజలకు, ఎన్నో గ్రామాలకు. ఈ రోడ్డు బ్రిడ్జ్ కంప్లీట్ అయితే రవాణా సౌకర్యంతో పాటు కనెక్షన్ కూడా పలు గ్రామాలకు వస్తుంది అని చెప్తే మరి అందరు కూడా సానుకూలంగా స్పందించి మరి మేము ఎంబడి పడ్డ తర్వాత ప్రజాపాలనలో భాగంగా ప్రజలకు అన్ని తీర్ల సౌకర్యాలు కల్పించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి 6,80,00,000 రూపాయలు ఈ బ్రిడ్జికి మంజూరు చేయడం జరిగింది. గత ప్రభుత్వం విద్యాసాగర్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఎంపీటీసీని సాయిరెడ్డి అనే ఎంపీటీసీ వెల్లుల్ల గ్రామంకి తీసుకెళ్ళి మరి అక్కడ ప్రజలకు హామీ ఇచ్చి మీరు గెలిపియండి, నా వ్యక్తిని గెలిపిస్తే మేము కొండ్రికాయల బ్రిడ్జ్ నేను పూర్తి చేస్తానని బాండ్ పేపర్ రాసిచ్చినారు గతంలో విద్యాసాగర్. కానీ మరి ఇచ్చిన బాండ్ పేపర్ హామీ అది ఏమైందో తెలియదు. కాకపోతే మేము ఎలక్షన్ల కొండ్రికాయల గ్రామానికి వెళ్ళినప్పుడు నేను హామీ ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపిస్తానని కొండ్రికాయల ప్రజలకు, ఆ ప్రాంత ప్రజలకు, కోనరావుపేట కానివ్వండి, అదేవిధంగా రామారావుపల్లి కానివ్వండి, పెగ్గర్ల కానివ్వండి, భూషణరావుపేట కానివ్వండి, మరి అదేవిధంగా కథలాపూర్ ప్రజలకు కూడా సౌకర్యం కల్పించే విధంగా నిర్మాణం చేపడతా ఉన్నది. మరి ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ఏవి కూడా నెరవేర్చలేదు. మీరు చూడండి, హామీలన్నీ పేపర్కే పరిమితమైనవి, హామీలన్నీ గాల్లో కలిసిపోయినాయి. మీరు డబల్ బెడ్రూమ్ ఇళ్ళ నుంచి మొదలు పెడితే 3 ఎకరాల భూమి దళితుల కోసం అని చెప్పి, ఇంటింటికి ఉద్యోగం అని చెప్పి ఎక్కడ కూడా ఏ హామీ నెరవేర్చలేదు. ఇవాళ ఇలా ఏం చేస్తుందని అడుగుతా ఉన్నారు. ఇలా కంటి నిండా అభివృద్ధి అన్నది కొరుట్ల నియోజకవర్గంలో కనిపిస్తూ ఉన్నది. యావత్ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలకు కంటి నిండా కనిపిస్తూ ఉన్నది. ఇలా మహిళలకు ఉచిత బస్ రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పినాం. మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యం కల్పిస్తా ఉన్నాం. దాని వలన ఒక్కొక్క కుటుంబంలో దాదాపు 2 నుంచి 3,000 రూపాయలు ఆదాయం పొందుతూ ఉన్నారు. ఇలా వాళ్ళ పిల్లలు హైదరాబాద్లో చదువుకోనింది, నిజామాబాద్ చదువుకోనింది, ఎక్కడైనా వరంగల్లో చదువుకోనింది, ఇలా మహిళలు వాళ్ళ కూతుర్ను కానీ కొడుకును కానీ చూస్తానికి వెళ్తుంటే ఫ్రీగా వెళ్ళి వస్తూ ఉన్నారు.
అదేవిధంగా 200 యూనిట్ కరెంట్ ఫ్రీ ఇస్తా ఉన్నాం. 500 రూపాయల సిలిండర్కు ఏదైతే ఉందో అది ప్రభుత్వం భరిస్తూ ఉన్నది ధరను. మరి ఇలా ఎన్నో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. మేము చెప్పిన హామీలన్నీ చేసినాం. రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి మరి ఇవాళ ప్రతి రైతుకు 500 రూపాయల బోనస్ సన్నవడ్ల మీద ఇస్తా ఉన్నది. మీరు ఇవన్నీ మేము చేస్తూ ఉంటే విమర్శలకు గురవుతా ఉన్నారు. ఇవాళ ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి పేద ప్రజలు అనారోగ్య పాలైతే, హాస్పిటళ్లకు పాలైతే, ఆర్థిక స్తోమత లేని వాళ్ళందరూ కూడా ఆర్థికంగా ఈ ప్రభుత్వం వాళ్ళందరినీ ఆదుకుంటా ఉన్నది. మీరు అందరూ చూస్తూ ఉన్నది. దాదాపు ఈ 15 నెలల లోపల 3 కోట్ల పైచీలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ కొరుట్ల నియోజకవర్గ ప్రజలకు మరి చెక్కులు అందజేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నాం. ఇవాళ యువత కోసం రాజీవ్ వికాస్ అని స్కీమ్ మీద ఆనాడు హామీ ఇచ్చినాం. ఇవాళ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరి ఉద్యోగ కల్పన కోసం ఇవాళ 50,000 నుంచి మొదలు పెడితే మరి 4 లక్షల రూపాయల వరకు ఈ రాజీవ్ యువ వికాసం కింద ఎంతో మందికి లబ్ధి చేకూర్చే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉన్నది. మరి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మేము కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందని చేసి చూపెడతా ఉన్నాం. ఇవాళ ప్రజల ఆదరణ పొందుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రేషన్ కార్డులు కొన్ని సంవత్సరాలు పెండింగ్ పెట్టింది గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ రేషన్ కార్డు ఇచ్చినాం. ఇవాళ సన్న బియ్యంతో ప్రజలంతా ఆరోగ్యంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. గతంలో మీరు ఇచ్చిన దొడ్డు బియ్యం అమ్ముకున్నారు. రేషన్ షాపులకు వెళ్ళి అటు నుంచి అటే పోయింది, ఎవరు ఇంటికి తీసుకొచ్చుకోలేదు. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా రేషన్ సన్న బియ్యం అన్నది ఇంటికి తీసుకెళ్ళి ఆ భోజనం వండుకొని ఆరోగ్యంగా ఉంటున్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంటే కాంగ్రెస్ ప్రజాపాలన ద్వారా ఇవాళ ప్రజలందరూ కూడా సన్న బియ్యం తిని ఆరోగ్యంగా ఉంటున్నారు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. నేను ఒకటే అడుగుతున్నా, ఆనాడు మీరు ఇచ్చిన హామీ, మీరు ఎంపీపీ ఇక్కడికి వెళ్ళి సొంత గ్రామంలో గెలవలేని పరిస్థితిలో మీరు అక్కడికి తీసుకెళ్లి కొంటికాయలకి వెళ్ళి గెలిపించి బాండ్ పేపర్ రాపిచ్చి అక్కడ అన్ని హామీలు ఇచ్చి గెలిపించుకొని దాని ఇచ్చిన హామీలను బ్రిడ్జిలు కానివ్వండి ఎన్నో హామీలు ఇచ్చారు. ఆ బాండ్ పేపర్ రాయించి కూడా దాని విలువ లేకుండా చేసి మరి ఇంతవరకు ఆ బ్రిడ్జిని మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉండి ప్రతి ఎలక్షన్లలో హామీలు ఇచ్చుకుంటూ పోయినారు. అలాంటి హామీలు అన్ని గ్రామాలలో ఇచ్చారు. ప్రజలు మిమ్మల్ని నమ్మిరు. కానీ ప్రజల నమ్మినందుకు మీరు వాళ్ళకి ఎక్కడ కూడా వాళ్ళకి న్యాయం చేసే విధంగా మీరు ఎక్కడ కూడా మీరు పనిచేయలేదు. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ప్రజలు పనిచేస్తా ఉన్నాం. మీరు అంటుండొచ్చు, మీరు పనిచేస్తే మీరు ఎందుకు ఓడిపోయినారు? ప్రజలు గెలుపుకోవటం అన్నది మీరు చెప్పిన మాటలతోటి. ఇలా మేము అంటున్నాం కదా, మీరు మాటలు చెప్పి మీరు ఇవి హామీలు ఇచ్చి అవి హామీలు ఇచ్చి మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అని మేము హామీలు ఇచ్చినా నెరవేర్చినాం. మీరు అలాంటి హామీలు ఇచ్చి ప్రజలను నమ్మించి ఎన్నో మాటలు చెప్పి మీరు గెలవడం జరిగింది. ఇవాళ మేము ప్రజలు చింతిస్తూ ఉన్నారు. మేము కాంగ్రెస్ పార్టీని కొరుట్ల నియోజకవర్గంలో ఓడించినందుకు ప్రజలు బాధపడతా ఉన్నారు. మేము చేసే అభివృద్ధిని చూసి సంతోషపడతా ఉన్నారు. సో దయచేసి శక్తిని మించిన హామీలు ఇవ్వకండి. మీరు కూడా ఇచ్చి హామీలు నెరవేర్చకుండా ఉంటే ప్రజల వద్దల చులకనైపోతాం. అలాంటి హామీలు ఇవ్వకండి. చాతనైన హామీలు ఇవ్వండి. మేము కూడా చెప్తా ఉన్నాం, మాకు ఏది నెరవేర్చే హామీలే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నది, కానీ నెరవేరని హామీలు ఇస్తలేదు. ఇవాళ యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా రైతులకు 21,000 కోట్లు రుణమాఫీ చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. భారతదేశంలో ఎవ్వరు కూడా రైతుల కోసం 21,000 కోట్లు పంచలే, రుణమాఫీ చేయలే. మీ ప్రభుత్వం రుణమాఫీ చేయలే, మా ప్రభుత్వం రుణమాఫీ చేసింది. కొంతమందికి రాకుండొచ్చు, వాళ్ళని కూడా నెరవేరుస్తామని మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు. రాని వాళ్ళని ముందు పెట్టి
ఏమైంది రుణమాఫీ, ఏమైంది రుణమాఫీ అన్నారు. దానికి కొన్ని టెక్నికల్ కారణాలు ఉన్నాయి. అందువలన రుణమాఫీ జరగలేదు. కానీ మెజారిటీ 70% రైతులందరూ కూడా రుణమాఫీ చేయడం జరిగింది. ఇన్ని సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దీనికి సాక్షాత్తు ఈరోజు కొండ్రికాయల బ్రిడ్జ్ మంజూరు చేయడమే దానికి 6,80,00,000 రూపాయలు. అంటే ఒక నియోజకవర్గంలో ఒక బ్రిడ్జ్, చిన్న బ్రిడ్జ్ 120 మీటర్స్ బ్రిడ్జ్, ఆ 120 మీటర్స్ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తే ఎంతో రవాణా సౌకర్యం పెరిగేది. ఇటు కదలాపూరు, అటు రామారావుపల్లి నుంచి పెద్దగొండు కొరుట్ల వరకు ఇవాళ ఎంతోమందికి ప్రజలకు రవాణా సౌకర్యం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉన్నది. మరి ముఖ్యమంత్రి గారికి, సీతక్క గారికి కొరుట్ల నియోజకవర్గ ప్రజల పక్షాన ఇక్కడ మా జెడ్పీటీసీ గారు ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, మా బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, మా మండల్ ప్రెసిడెంట్ అంజిరెడ్డి గారు ఉన్నారు, మాజీ సర్పంచ్ లింగారెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నా వెంబడి పడి, వారి కృషి కూడా ఎంతో ఉన్నది. వీళ్ళందరూ కూడా మనం ఈ బ్రిడ్జ్ సాధిస్తానా మనకు, మన ప్రభుత్వానికి, మనకు మంచి పేరు వస్తుందని చెప్తే వీళ్ళందరి సహకారంతో కూడా నేను ముందుకెళ్ళి మరి ఈరోజు ఈ ప్రభుత్వం 6,80,00,000 రూపాయలు మంజూరు చేయించినందుకు మరి ముఖ్యమంత్రి గారికి, సీతక్క గారికి, కొరుట్ల నియోజకవర్గ ప్రజల పక్షాన మరొక్కసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.